జాతకాల కోసము బ్రాహ్మణుల్ని సంప్రదించే ప్రతి ఒక్క డివోటీస్ ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తున్నా. ఎందుకంటే ఇవాళ రేపు జాతకాల మీద బాగా అవేర్నెస్ ఏర్పడిపోయింది. ఆస్ట్రాలజీ అన్నా వాస్తు అన్నా బాగా అంటే బాగా అవేర్నెస్ ఏర్పడిపోయింది. సోషల్ మీడియాలో చాలామంది చెప్తున్నారు, బోల్డంతమంది. ప్రతి ఒక్కరూ సిద్ధాంతులు కాదు, గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరూ సిద్ధాంతులు కాదు, గుర్తుంచుకోండి. ఫస్ట్ ఇది ప్రతి ఒక్కరూ గ్రహించండి. పంచాంగం పట్టుకొని చెప్పే ప్రతి ఒక్కరూ సిద్ధాంతులు కాదు. అలా అని నేను ఏ బ్రాహ్మణి తక్కువ చేయట్లేదు. జాతకాలు కోసం బ్రాహ్మణులు సంప్రదించే వాళ్ళు నిష్ణాతులైన సిద్ధాంతుల, వాళ్ళ సబ్జెక్ట్ ఉందా లేదా అని తెలుసుకొని సంప్రదించండి. అలాగే ఒక్కరినే సంప్రదించండి. సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ అని చెప్పి ఉండడానికి ఇది ఏమన్నా మెడికల్ సిస్టమ్ కాదు. ఒక్కరినే సంప్రదించండి. మీరు ఒక పంతులు గారిని నమ్మారు అంటే ఆయన్నే సంప్రదించండి, ఆయన చెప్పిందే ఫాలో అవ్వండి. అంతే తప్ప 10 మందుల్ని సంప్రదించి 10 మంది చెప్పిన రెమెడీస్ని బుర్రలో పెట్టుకొని ఆయన అట్లా అన్నాడు, ఈయన ఇట్లా అన్నాడు, ఇంకొక ఆయన అట్టన్నాడు, ఇంకొక ఆయన ఇట్టన్నాడు, ఇలా డిస్టర్బెన్స్ చేసేసుకొని ఒక ఆయన బాగుందన్నాడు, ఒక ఆయన బాగాలేదన్నాడు. చాలా మంది ఇలాంటి వాటి వల్ల మంచి మంచి మ్యాచెస్ కోల్పోతున్నారు. ఇలాంటి వాటి వల్ల లక్షలు ఖర్చు పెట్టుకొని రెమెడీస్ చేసుకుంటున్నారు. ఇలాంటి వాటి వల్ల మీ బ్రాహ్మణులకే చెప్పేదని బ్రాహ్మణులందరినీ దుమ్మెత్తిపోస్తున్నారు. దయచేసి చెప్తున్నా, నిష్ణాతులైన సిద్ధాంతులను సంప్రదించండి. ఒక్కరినే సంప్రదించి ఆయన ఏది చెప్తే చేయండి. అంతేగాని 10 మందిని కనుక్కొని 10 రకాలుగా బుర్రలో పెట్టేసుకొని దానికోసం పలానా ఆయన వద్దన్నాడని చెప్పి పలానా మ్యాచ్ వద్దన్నాం, పలానా ఆయన ఇన్ని లక్షలు పెట్టి శాంతి చేయించమన్నాడు అని చెప్పి చేయించాం అని చెప్పి బ్రాహ్మణుల్ని తిట్టడము, బ్రాహ్మణులను ఆడిపోసుకొని చేయకండి. ప్రతి ఒక్కరు సిద్ధాంతులు కాదు. ఇది ఒకటి ఫస్ట్ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. మీరు అడిగే వ్యక్తి ఫస్ట్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తే లేదా అడిగితే అతన్నే నమ్మండి, అంతే. ఇంకా 10 మందిని కనుక్కోవడం, 10 మంది చెప్పింది బుర్రలో పెట్టుకోవడం, బుర్రను ఖరాబ్ చేసుకోవడం చేయకండి. ఆలోచించండి.